అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మళ్ళీ ఎప్పుడో ఎక్కడో 6వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? మర్నాడు ఆదివారం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నెమ్మదిగా కాఫీ చేసుకుని తాగి కుర్చీలో చతికిలబడి మీనాక్షి ఆత్మ పరిశీలన చేసుకోవటం ప్రారంభించింది. జోసెఫ్ మీద తనకి ప్రేమ ఉంటే 10 ఏళ్ల క్రితం అతను తనని అడిగినప్పుడు తండ్రిని ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకునేది. అతనంటే తనకిష్టమా? ఏమో, కొంత స్నేహం ఉండబట్టి కొంత ఇష్టం ఉండబట్టి తను క్రితం రాత్రి అలా అంత బలహీనంగా ప్రవర్తించింది. జోసెఫ్ మీద ప్రేమ వల్ల కాదు, శారీరక బలహీనత వల్ల, వాంఛ వల్ల. తనను జోసెఫ్ నిరాకరించి వెళ్ళిపోయినందుకు తను బాధపడకూడదు. 10 ఏళ్ల క్రితం తను జోసెఫ్ను నిరాకరించింది. ఆనాడు తనకు కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగే ఈనాడు అతనికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అతని మీద కోపం పెట్టుకోకూడదు. తనదే తప్పు. అతన్ని లోబరుచుకోవటానికి ప్రయత్నించింది. అంతవరకు వచ్చాక అతను ఎలా నిగ్రహం చూపగలిగాడు? తనలో ఆకర్షణ, వాంఛను రేకెత్తించే ఒంటి అందం పోయింది. తనను ఒకానొకప్పుడు ప్రేమించిన జోసెఫ్ లాంటి వాడే తనను నిరాకరిస్తే తనను ఇంకా ఎవరు వాంఛిస్తారు? ఇక ఏమిటి, మీకు ఆరోగ్యం సరిగా లేదా? డాక్టర్ని చూడరాదు అని ఒకరు. మొహం బాగా పీక్కుపోయింది, చిక్కిపోతున్నారు, మంచి టానిక్ ఏదైనా తీసుకోండి అని ఇంకొకరు. సరిగా తింటున్నట్టు లేదు, బాగా తినాలి లేకపోతే మంచాన పడతారన్నారు మరొకరు. ఆఫీసులో అందరూ ఇలా మీనాక్షికి సలహాలు ఇస్తున్నారు. మీనాక్షికి రాత్రిళ్ళు అసలు నిద్ర పట్టడం లేదు. ఇటు నుంచి అటు పొర్లుతోంది. దిండు తల మీద పెట్టుకుంటుంది. మంచినీళ్ళు తాగొచ్చి పడుకుంటుంది, చదువుకుంటుంది. చివరికి నిద్ర మాత్రలు తెచ్చుకుంది. అవి వేసుకున్నా ఒక పట్టాన నిద్ర పట్టలేదు. పట్టిన సుఖమైన నిద్ర రాదు. తెల్లారి లేవగానే తలనొప్పి, బద్ధకం, ఒళ్ళు నొప్పులు. ఆ మాత్రలు మానేసింది. ఏమిటి నికృష్టపు బతుకు అని కుమిలి కుమిలి ఏడ్చేది. రూప రాసే ఉత్తరాలకే ముక్తసరిగా జవాబులు రాసేది. బతుకులో ఉత్సాహం పూర్తిగా పోతోంది. జోసెఫ్ను గురించి కానీ మరే మగాండి గురించి కానీ ఆలోచించడం మానేసింది. ఎప్పుడైనా తండ్రిని తలుచుకునేది, అంతే. ఇక హలో, మీనాక్షి చటుక్కన వెనక్కి తిరిగి చూసి చిరునవ్వు నవ్వింది. అతను నాగరాజు. అతన్ని చూసి 3 ఏళ్ళయింది. ఈ 3 ఏళ్లలో అతనిలో ఏ మార్పు లేదు. నువ్వు ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నావా? అవును. నేను కోయంబత్తూరులో ఉన్నాను, తెలుసా? తెలియదు. సెలవు మీద మా ఊరికి వెళ్ళి తిరిగి కోయంబత్తూరుకు వెళ్తూ స్నేహితులను చూద్దామని ఇక్కడ దిగాను. అలాగా అంది మీనాక్షి. నీకు నా మీద ఇంకా కోపమా? అబ్బే, ఎందుకు? అయితే సరిగా మాట్లాడవే. నాన్నగారు ఎలా ఉన్నారు? పోయారు. ఎప్పుడు? 2 ఏళ్ళయింది. నీకు పిల్లలా? అడిగాడు. పెళ్ళి కాలేదు అంది నవ్వుతూ. ఒంటిగా ఉంటున్నావా? తల ఊపింది. కొంచెం దగ్గరగా జరిగాడు. అతను తలకు పూసుకున్న నూనె సువాసన గుప్పున కొట్టింది ఆమెకి. హోటల్లో దిగాను అన్నాడు. మీనాక్షి మాట్లాడలేదు. ఇంటికేనా వెళ్తున్నావు? అవును. దగ్గరలోనే నేను బస చేసిన హోటల్. వచ్చి కాఫీ తాగి వెళ్ళరాదు? ఎందుకు? ఎందుకేమిటి, ఊరికినే. మనకు విరోధం దేనికి? పద అన్నది. ఇద్దరు నడుస్తున్నారు. తనెందుకు అతనితో హోటల్కి వెళ్తోంది? పరాయి మగాడితో ఒంటిగా హోటల్కి వెళ్ళటంలో అర్థం ఏమిటి? పరాయి మగాడు. ప్రపంచంలో అందరు మగాళ్ళు పరాయి వాళ్లే తనకి. నువ్వు బాగా చిక్కిపోయావు సుమా. అందరూ అదే అంటున్నారు. ఎందుకు? సరిగా తిండి తింటలేదా? ఆఫీసులో పని ఎక్కువైందా? నవ్వి ఊరుకుంది. అది ఒక చిన్న హోటల్. మేడ మీద ఉంది అతని గది. తలుపు తీసి రా అన్నాడు. అతను మంచం మీద కూర్చుని కుర్చీ ఆమెకు చూపించి కాలింగ్ బెల్ నొక్కాడు. కుర్రాడు రాగానే టిఫిన్, కాఫీ తెమ్మని చెప్పాడు. నువ్వు అప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం సంపాదించావా? నేను ట్రాన్స్ఫర్ అడిగి కోయంబత్తూరు వెళ్ళిపోయాను అన్నాడు. ఎందుకు? అడిగింది మీనాక్షి. నువ్వు ఎందుకు చేస్తున్న ఉద్యోగం మానేశావో అందుకే నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అన్నాడు నాగరాజు. టిఫిన్ తిని కాఫీ తాగిన తర్వాత కుర్రాడు ట్రే తీసుకెళ్ళిపోయాడు. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగాడు అతను. మీనాక్షికి చాలా కోపం వచ్చింది. అందరూ ఆ ప్రశ్న అడిగేవాళ్లే. నాకు నచ్చిన మగాడు దొరక్క నేనే మగాడికి నచ్చక.
నాన్సెన్స్, నువ్వు నచ్చకపోవటం ఏమిటి? 1000 మంది ఆడవాళ్ళని చూసినా నీలాంటి అందమైన ఆడది కనిపించదు. ప్లీజ్ అలా మాట్లాడకు అన్నది మీనాక్షి దిగులుగా. నిజం మీనా, నిన్ను నేను కలుసుకునేటప్పటికీ నాకు పెళ్ళవటం నా దురదృష్టం. ఎవరి దురదృష్టమో అన్నది దీనంగా. మీనా, ఏమిటిలా నీ జీవితాన్ని ఎండపెట్టేస్తున్నావు? ఎందుకు? నీలో ఏం లోపం ఉంది? అందానికి అందం, తెలివికి తెలివి, ఆకర్షణకు ఆకర్షణ, చదువు అన్నీ ఉన్నాయి అన్నాడు. మీనాక్షి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఒకప్పుడు అవన్నీ ఉన్నాయేమో, ఇప్పుడు లేవు. నాకు 30 ఏళ్ళు అంది. జోసెఫ్ తనను నిరాకరించి వెళ్ళిపోవటం మర్చిపోలేదు. ఏమిటా మాటలు? ఇప్పటికి కూడా నీకన్నా అందమైన యువతి కనిపించాలి అంటే ఎంత వెతకాలో నీకు తెలియదు మీనా. నువ్వు చాలా అందమైన దానివి. కాదని ఎవరైనా చెప్తే నమ్మకు. గిట్టకో ఈర్షతోనో చెబితే చెప్పచ్చు అని సిగరెట్ ప్యాకెట్ కోసం లేచి బల్ల దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి ఆమె కుర్చీ దగ్గర ఆగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నమ్మవు అడిగాడు. మీనాక్షి తల వంచుకుంది. చెప్పు, నా మాట నమ్మవా అంటూ ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తాడు. మీనాక్షి పెదిమలు వణుకుతున్నాయి. కళ్ళు మూసుకుంది. ఆమె చేదరించుకుంటుందేమో, తిడుతుందేమో ముట్టుకోగానే అని భయపడిన నాగరాజుకు ధైర్యం కలిగింది. పునర్జన్మ విషయం మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా కొన్నాళ్ళు బతికి జబ్బు చేసో ముసలితనం వల్ల చచ్చిపోతాం. మనకు తెలిసిన ఈ ఒక్క బతుకు అనుభవించకుండా వృధా చేసుకోవటం చాలా పొరపాటు. మళ్ళీ ఎలా వస్తుంది రమ్మంటే అన్నాడు ఆమె 2 భుజాల మీద చేతులేసి. నేనిక వెళ్తాను అని లేచి నిలబడింది మీనాక్షి. ఎక్కడికి వెళ్తావు? ఎందుకు వెళ్ళాలి అంటూ ఆమెను గట్టిగా కావలించుకొని అంతకన్నా గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. వద్దు వద్దు అన్నది మీనాక్షి అతన్ని తోసేస్తూ. వదలను మీనా, నిన్ను వదలను. నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి. అది నీకు తెలుసు. నువ్వు తిట్టినా సరే, కొట్టినా సరే, అరిచినా నిన్ను వదలనన్నాడు ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటూ. నువ్వు పెళ్ళైన వాడివి, తప్పు, వదులు అన్నది పళ్ళు బిగించి పెదిమలు అదింబి పట్టుకొని. అతని అరచేతులు ఆమె వీపు మీద మండిపోతున్నాయి. అతని పెదాలు తన పెదిమలను స్పర్శించిన చోట రక్తం కారుతున్నట్టుంది. అతని ఊపిరి ఆమెకు మత్తు కలిగిస్తోంది. ఏవేవో అభ్యంతరాలు చెప్పుకొని ఇన్నేళ్ళు నువ్వు సంతోషాన్ని, తృప్తిని దూరం చేసుకున్నావు. నువ్వు సర్వస్వతంత్రురాలివి, ఎవరిని చూసి భయపడాలి అంటూ ఆమెను లాక్కుంటూ, తోసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు. వద్దు, నన్ను వదిలేయి అంది మీనాక్షి నీరసంగా. అది నాలిక చివరి నుంచి వచ్చిన మాట కానీ గుండెలోంచి వచ్చిన మాట కాదు. ఆమె చేతులు, ఆమె కాళ్ళు, ఆమె కళ్ళు చెబుతున్న మాటలు వేరు. నువ్వు అరిచినా సరే, ఏం చేసినా సరే నిన్ను వదలనంటూ ఆమె తల దిండు మీదకి తోసి అతను ఆమె మెడను, చెవులను, చెంపలను, కళ్ళను ముద్దులతో తడిపేశాడు. నాగరాజు, నేను ఉక్కిరిబిక్కిరవుతున్నాను అంది. అతను నవ్వాడు. అంతేకాదు, కాలిపోతావు, వెన్నలా కరిగిపోతావు, మైనంలా ముద్దయిపోతావు అన్నాడు. నేనేదో అయిపోతున్నాను, రక్తం నా ఒంట్లోంచి చిమ్మేస్తోంది, నరాలు తెగిపోతున్నాయి అంటుంది అదో రకమైన బాధతో. అతను మరింతగా నవ్వి ఆమె పెదిమను చిన్నగా మునిపళ్లతో కొరికి, నీ రక్తాన్ని తాగేస్తాను, తెగే నీ నరాలను నా నరాలకు ముడేస్తాను అన్నాడు. మీనాక్షి చేతి వేళ్ళు వంకరలు పోతున్నాయి. 110 డిగ్రీల జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళు కాలిపోతోంది. కాళ్ళు ఎవరో పట్టి వంచేస్తున్నట్టుగా మేలిపెడుతున్నాయి. తనలా పడుకోలేదు, పడుకొని ఉండలేదు. చేతులు ఊరుకోవటం లేదు. అతని తల పట్టుకుని మీదకి లాక్కుంది. అతని జుట్టు పట్టుకుని పీకింది. జరుగు అన్నాడు పక్కకు తోస్తూ. నేను జరగను అని అతని మెడలో వేళ్లు పెట్టి గోళ్లతో రక్కింది. అతనికి ఆ బాధ తెలియలేదు. ఏదో తీయని వెర్రి అతని ఒంటిని వంచేస్తోంది. మీనా, మీనా, ఎంత అందం, ఏం ఒళ్ళు అన్నాడు ఆమెను చూస్తూ. అతనికి తన బట్టలు అందకుండా పక్కలకు తిరుగుతూ అతని షర్టు చింపి వేసింది. నవ్వుతోంది విచ్చలవిడిగా. మనస్సుకి ఒంటికి మధ్య ఉండే అభ్యంతరాలన్నిటినీ తోసేసి రెండిటినీ కలిపేస్తూ. ఎవరేమంటేనే ఏమైతేనే ఈ సుఖం కావాలి. ఎన్నేళ్ళు తనను చంపుకుంటుంది. అతని ఛాతీ మీద వెంట్రుకలను చూసి మురిసిపోయి మొహం ఆ వెంట్రుకల కేసి రుద్దింది. అతను 2 చేతులు ఆమె వీపు మీద నుంచి వెనక్కి వేసి ఆమె ఒంటి నునుపును ఇంకా నున్నగా చేస్తున్నాడు. అతనికి అనుభవం ఉంది. అతనికి ఇది అలవాటు. ఎంత ఆలస్యం చేస్తే, ఎంతసేపు శరీరాలను వేడెక్కిస్తే అంత తృప్తి, అంత తీపి, అంత హాయి అని అతను. త్వరగా కావాలి. అదేమిటో, ఎలా ఉంటుందో ఆ మధుర అనుభవం, ఆ తృప్తి ఏమిటో తెలుసుకుందామనే తహతహ ఆమెది.
ఎందుకు కళ్ళు మూసుకుంటావు అని అడిగాడు ఆమె పెదిమలు కొరికి. కళ్ళు తెరిచి అతని గడ్డాన్ని ముద్దు పెట్టుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఎందుకు అలా కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి అడిగాడు. కళ్ళు తెరిచింది. రెప్పల కింద నీళ్లు నిండిన కళ్ళు రెపరెపలాడే. చిన్నగా నవ్వింది. నువ్వు ఊహించుకున్నంత అసహ్యంగానూ ఉందా అడిగాడు ఇంకో అరనిమిషం తర్వాత. తేలిపోతున్నాను, ఎక్కడికో మునిగిపోతున్నాను ఎందులోనో. ఈనాటి సుఖం నేనింతవరకు నవ్వాడు. మీనా, అనుభవించటానికే మనం పుట్టాం. సముద్రపు అలల మీద నుంచి గెంతుతున్నట్టుగా, కాలుతున్న మంటల్లోంచి ఉరుకుతున్నట్టుగా మీనాక్షి గిజగిజలాడిపోయింది. ఆయాసంతో పక్కకు జరిగి నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు. మత్తు మందు జల్లినట్టు, చల్లని గాలి వీస్తున్నట్టు ఒక రకమైన మత్తులో కళ్ళు మూసుకుంది. అతను లేచి కూర్చుని సిగరెట్ వెలిగించి బాగుందా అడిగాడు. అతను ఆ ప్రశ్న అడగగానే మీనాక్షి చటక్కున లేచి కూర్చుని ఏమిటి అడిగావు అంది. బాగుందా? అతను ఆ ప్రశ్న రెండోసారి అడగగానే ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచింది. ఎందుకు అలా ఉలిక్కి పడుతున్నావు అడిగాడు. ఏమిటిది? నేను చేసిన పని ఏమిటి? నాకు మతిపోయింది అంది. మీనా, అలా విచారించకు, ఇందులో తప్పేం లేదు. తప్పు లేదా? విచిత్రంగా మాట్లాడుతున్నావు. అవును అని చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు. ఇక వెళ్తాను, ఆలస్యమైంది. నీకోసం ఎవరు కాచుకుని ఉంటారు ఇంట్లో? ఎవరో ఉండరు. అయినా ఇంటికి వెళ్ళొద్దు. వద్దు, ఈ రాత్రికి ఇక్కడ ఉండిపో. రాత్రి అంతానా అడిగింది భయంతో. అవును, నిన్ను అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా ఏమైనా అనుకోరు? హోటల్ వాళ్ళకి గెస్ట్ ఛార్జింగ్కి ఒక 2 రూపాయలు ఇస్తే ఊరుకుంటారు. మీనాక్షి నవ్వి డబ్బుతో ఏమైనా చేయొచ్చన్నమాట అంది. నాగరాజు కాలింగ్ బెల్ నొక్కాడు. కుర్రాడు రాగానే 2 భోజనాలు గదికి తీసుకురమ్మని చెప్పాడు. మీనాక్షి ఆ రాత్రి అంతా అతనితో హోటల్లో గడిపింది. ఈవేళ ఆఫీస్కి వెళ్ళకు, నేను రాత్రి ఊరికి వెళ్ళిపోతున్నాను అన్నాడు నాగరాజు. ఇవాళ అంతా ఇక్కడే ఉండనా? అవును. చచ్చా, అభ్యంతరం చెప్పకు. ఎక్కువ బలవంతం చేయకుండానే మీనాక్షి ఉండిపోయింది. రోజంతా అతనితో గడిపింది. రాత్రి 7 గంటలకు అతను సామాన్ సర్దుకున్నాడు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నిన్ను కలుసుకుంటాను. మళ్ళీ ఎప్పుడొస్తావు? ఏమో నాకే తెలియదు. సెలవు ఎప్పుడు దొరికితే అప్పుడు వచ్చి నీతో 2 రోజులు. అంతకన్నా ఎక్కువ బాంధవ్యం, అంతకన్నా ఎక్కువ సాన్నిహిత్యం ఉండదని తనకు ముందు నుంచే తెలుసు. అతనికి పెళ్ళయిందని తెలిసి ఒప్పుకుంది. నిట్టూర్చింది. ఏమిటి అలా ఉన్నావు? నేను వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదూ అడిగాడు గర్వంగా. మీనాక్షి మాట్లాడలేదు. 7:30 కల్లా హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక 5 నిమిషాలు కూర్చోండి, డాక్టర్ గారు బిజీగా ఉన్నారు అంది నర్సు. మీనాక్షి పేమ్ కుర్చీలో కూర్చుంది. నాగరాజును తన హోటల్లో కలుసుకుని 3 నెలలైంది. ఈ 3 నెలల్లో మీనాక్షి అతని గురించి ఆలోచించని రోజు లేదు. ప్రేమతో కాదు, అతని సాహచర్యం కోసం తప్పించిపోయి కాదు, విరహంతోనూ కాదు, అతను కావాలని కాదు. అతని స్వార్థం, అతని మోసం, అతని నీచం తలుచుకుని మండిపోయేది. ఆ నాగరాజు ఇప్పుడు తనకు కనిపిస్తే ఏం చేస్తుంది? తానిప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చింది? నాగరాజుకు తెలిస్తే ఏం చేస్తాడు? రండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు అన్నది నర్సు. లేడీ డాక్టర్ సునీత మీనాక్షిని చూసి పలకనింపుగా నవ్వి రండి కూర్చోండి అంది. ఆమెకు 30 ఏళ్లుంటాయి. అంతకుముందు జ్వరం వచ్చినప్పుడు 1-2 సార్లు మీనాక్షి ఆమె దగ్గర మందు తీసుకుంది. మీనాక్షి కూర్చోలేదు. డాక్టర్, నన్ను పరీక్ష చేయాలి అన్నది కంగారుగా. చేస్తాను. దేనికి? ఏమిటి కంప్లైంట్? నెల తప్పాను. 1 నెల అడిగింది డాక్టర్. కాదు, 3 నెలలు. రండి అని లోపలికి తీసుకెళ్ళింది. 5 నిమిషాలు పరీక్ష చేసి అవును గర్భం అంది. నిశ్చయమేనా అడిగింది మీనాక్షి. నిశ్చయమే అంటూ కన్సల్టింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది. డాక్టర్, ఈ కడుపు తీసేయాలి అంది మీనాక్షి. డాక్టర్ సునీత మీనాక్షిని పరీక్షగా చూసి మీకు వివాహం అవ్వలేదు కదూ అడిగింది. లేదు అంది. ఎన్నేళ్ళు మీకు? 31. దయచేసి మిమ్మల్ని గురించిన వివరాలు, ఇది ఎలా ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో చెప్పండి అడిగింది డాక్టర్. మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. చెప్పండి అని డాక్టర్ మళ్ళీ అడగగానే మీనాక్షి చెప్పడం ప్రారంభించింది. క్లుప్తంగా తన జీవితం అంతా చెప్పి నాగరాజుతో ఎటువంటి పరిస్థితుల్లో తను ఒక రాత్రి ఓ పగలు గడిపిందో దాచకుండా చెప్పేసింది. చాలా ఫూలిష్గా ప్రవర్తించారు. సరిగా ఏ 2 రోజుల్లో అయితే గర్భం రావడానికి అవకాశం ఉందో ఆ 2 రోజులే ఏరుకున్నారు మీరు ఆ అనుభవం పొందటానికి. నేను ఏరుకోలేదు, అలా జరిగింది. అదే అని 5 నిమిషాలు ఆలోచించి పిల్లనో పెళ్ళాన్నో కంటానికి మీకు అభ్యంతరం ఏమిటి అడిగింది డాక్టర్.
నాకు పెళ్లి కాలేదు, అదే అభ్యంతరం అంది మీనాక్షి. మీరు ఉద్యోగం చేస్తున్నారు, నెలకు 250 రూపాయలు సంపాదిస్తున్నారు. మీ మీద అధికారం అజమాయిషీ చెలాయించే వాళ్ళు ఎవరూ లేరు. పెళ్లి కానిది ఎందుకు పిల్లని కన్నావని ఎవరూ మిమ్మల్ని ఇంట్లోంచి తరిమేరు, అవునా? అవును, కానీ నలుగురు. ఎవరా నలుగురు? పక్కిళ్లలో వాళ్ళ? తల ఊపింది మీనాక్షి. సొంత ఇల్లా? కాదు, అద్దె ఇల్లు. అయితే ఇల్లు మార్చండి. ఆఫీస్లో ఎలాగో సెలవు పెట్టాలి కదా, లాస్ ఆఫ్ పే మీద ఇంకో 2 నెలల సెలవు ఎక్కువ తీసుకోండి. ఆఫీస్ వాళ్ళు ఉద్యోగంలోంచి మిమ్మల్ని తీసేయలేరు కదా. మీనాక్షి చాలా దిగులుగా చూసింది డాక్టర్ని. మీరు చెప్పుకున్నంత సులభం కాదు. వెక్కిరిస్తారు, నవ్వుతారు. అంతేకాదు, రేపు ఆ పిల్లడో పెద్ద అయిన తర్వాత నలుగురు మీ నాన్న ఎవరని ప్రశ్నిస్తారు. ఇలాంటివి ఎన్నో అంది. పల్లెటూళ్ళలో అయితే ఇలాంటి ఇబ్బంది ఉంటుందేమో. పట్టణాల్లో ఎవరి విషయం పట్టించుకునే స్థితిలో ఉండరు. ఎవరి గొడవ వాళ్ళది. మీనాక్షి ఒక నిమిషం మౌనంగా ఉంది. కడుపు తీసేయటానికి మీకు అభ్యంతరం ఏమిటి? అడిగింది. చట్ట ప్రకారం బలాత్కారంగా కడుపు తీసేసిన వాళ్ళకి, కడుపు తీయించుకున్న వాళ్ళకి కూడా జైలు శిక్ష పడుతుంది. అది మొదటి అభ్యంతరం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కడుపు తీయకూడదా? తల్లి ప్రాణానికి హాని కలుగుతుందని అనిపించినప్పుడు గర్భస్రావం చేయొచ్చు. అటువంటి పరిస్థితి మీ విషయంలో లేదు. మీనాక్షి 5 రూపాయలు తీసి బల్ల మీద పెట్టి థ్యాంక్స్, వస్తానంది. డాక్టర్ సునీత మీనాక్షిని సూటిగా కళ్ళల్లోకి చూసి, దయచేసి ఇంకో 5 నిమిషాలు కూర్చోండి, మీతో మాట్లాడాలి అని. మీనాక్షి కూర్చున్న తర్వాత, నేను చెప్పినటువంటి అభ్యంతరాలు పాటించకుండా మీకు ఎవరైనా డాక్టరో నాటు వైద్యుడో మీరు కోరింది చేస్తానని చెప్పచ్చు. డబ్బుకు ఆశపడే వాళ్ళు ఉంటారు. అది చాలా ప్రమాదంతో కూడుకున్న పని. ప్రాణానికి హాని కలుగుతుంది. ఆసుపత్రికి వెళ్ళటానికి వీలుండదు. వెళితే బయటపడి జైలుకి వెళ్తారు. కనుక దయచేసి గర్భం తీయించుకోవాలని అనుకోకండి. పిల్లాడినో పిల్లనో కనండి, మీకెవరూ లేరు. ఓ పిల్లాడో ఉంటే మీ జీవితానికి ఒక లక్ష్యం, ఒక పరిపూర్ణత కలుగుతుంది. పెళ్ళి కాకుండా పిల్లాడినో కంటే ఇంకా నాకు పెళ్ళి అవుతుందా? ఆ ఆలోచన మీకు ముందు ఉండాల్సింది. అయినా 31 ఏళ్ళు పెళ్ళిగాల. ఇప్పుడు ఈ వయసులో మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి వచ్చే మగాడికి కొంత విశాల దృక్పథం, ఆధునిక భావాలు ఉంటాయి. పెళ్ళి కాకుండా మీరు పిల్లాడిని కన్నారని తెలిసి మిమ్మల్ని వివాహం చేసుకునేందుకు ఒప్పుకునే అతనే రావచ్చు. మీ అదృష్టం అన్నది డాక్టర్. మీనాక్షి నవ్వి, ఏ లోపము లేనప్పుడే ఎవరూ రాలేదు, ఆ ఆశ లేదు అంది. పిచ్చి పనులేవి చేయకండి అని హెచ్చరించింది డాక్టర్. ఇక ఆ వేళ ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చుంది మీనాక్షి. డాక్టర్ సునీత చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ రోజంతా గడిపింది. ఎవరిని సలహా అడగడానికి అంతటా ఆత్మీయులు ఎవరూ లేరు. రూపమతి ఊళ్ళో ఉంటే సలహా అడిగేదేమో. ఈ విషయాలు ఉత్తరాలు రాయటం కష్టం, ఎలా రాస్తుంది? ఆ ఇల్లు తన అలవాటు పడ్డ ఆ వాతావరణం వదిలి వెళ్ళిపోవాలంటే కష్టంగా ఉంది. కానీ ఎలా అక్కడ ఉండటం? అప్పుడే పక్కింటి ఆవిడ అదో రకంగా చూస్తోంది. కాస్త లావయ్యారు అన్నది ఎదురింటి ఆవిడ. రంగు వచ్చిందని ఇంకొక ఆమంది. ఇలాంటి విషయాలు ఇట్టే కనుక్కుంటారు ఆడవాళ్ళు. తను త్వరగా ఇల్లు మారాలి. ఆఫీస్కి సెలవు పెట్టి ఏ మారుమూలకో వెళ్ళి, కానీ ఆ తర్వాత విషయం తర్వాత ఆలోచించవచ్చు. అంతవరకు అన్నీ సక్రమంగా జరిగితే. మర్నాడు ఆఫీస్కి వెళ్ళి సెలవుకు దరఖాస్తు పెట్టుకుంది. సాయంకాలం ఆఫీస్ నుంచి బయలుదేరి జార్జ్ టౌన్కి వెళ్ళి ఒక రిక్షా వేసుకొని షావుకారుపేట, 7 హిల్స్ ప్రాంతాల్లో చిన్న ఇల్లు కోసం వెతకడం ప్రారంభించింది. అలా 2 రోజులు గడిచిన తర్వాత ముత్యాలపేటలో 4 అంతస్తుల మేడలో ఒక చిన్న వాటా దొరికింది. కింద 25 రూపాయలకి పడక గది, నీళ్ల గది, చిన్న వంట గది విడిగా ఉంది. ఒకళ్ళతో సంబంధం లేదు. 2 నెలల అద్దె అడ్వాన్స్ ఇచ్చి తాళం చెవి తీసుకుని వచ్చేసింది. 2 రోజుల తర్వాత సెలవు ఇచ్చినట్టుగా ఆర్డర్ వచ్చింది. ఎర్న్డ్ లీవు, క్యాజువల్ లీవు, లాస్ ఆఫ్ పే లీవ్ అంతా కలిపి సంవత్సరం సెలవు ఇచ్చారు. డబ్బుకు తను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాదాపు 6,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. సామానంతా సర్దుకుని ట్యాక్సీ తెచ్చింది. ఊరికి వెళ్తున్నారా అడిగింది పక్కింటి ఆమె. అవును. ఏ ఊరు? బెజవాడ అని ముక్తసరిగా చెప్పి సామాను ట్యాక్సీలో పెట్టించి మీనాక్షి ట్యాక్సీ ఎక్కింది. కొత్త ఇంటికి వెళ్ళిన రోజు వంట చేసుకోలేదు. దగ్గరలో ఉన్న హోటల్ నుంచి క్యారియర్ భోజనం తెప్పించుకుంది పని మనిషి చేత. మర్నాడంతా ఇల్లు సర్దటంలో సరిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి తప్ప ఇంకెందుకు తను బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. 2-3 నెలల వరకు డబ్బు కోసం బ్యాంకుకు కూడా వెళ్ళక్కర్లేదు. కూరలు, పాలు గుమ్మం దగ్గరికే వస్తున్నాయి. పని మనిషి చేత వెచ్చాలు తెప్పించుకోవచ్చు. నీదే ఊరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం పని? నీకు పెళ్ళయిందా? అటువంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా లేరక్కడ. తను సామాన్లతో రావటం మిగతా వాటాలో ఉన్న వాళ్ళు చాలామంది చూశారు. ఒక్కరూ పలకరించలేదు. ఎవరు గొడవ వాళ్ళదక్కడ.
తను ఎవరి జోలికి వెళ్ళకపోతే ఎవరు తన జోలికి రారు అని గ్రహించింది. 6 నెలలు లేకపోతే 8 నెలల్లో తర్వాత ఇంకో ఇంటికి మారచ్చు. తను ఎక్కడికి మారింది? రూపకు ఉత్తరం రాద్దాం అనుకుంది, కానీ ఇల్లు ఎందుకు మారింది? అంతా దాచిపెట్టవలసి వస్తుంది. తన స్థితి ఎవరికీ చెప్పటం ఇష్టం లేదు. రూపకు కార్డు ముక్క కూడా రాయలేదు. పుస్తకాలు పత్రికలు తెచ్చిపెట్టుకుంది. తోచకపోవడం అంటూ ఉండకూడదు. తోచకపోతే తన స్థితి గురించి ఆలోచన పోతుంది, మనసులో దిగులు పుడుతుంది. నాగరాజుని గురించి అసలు ఆలోచించేది కాదు. అతని తప్పు కన్నా తన తప్పే ఎక్కువని మీనాక్షి తెలుసుకుంది. అతను వివాహితుడని తెలిసి, అతను తనను కోరుతున్నాడని తెలిసి అతనితో హోటల్కి వెళ్ళటంలో అర్థం ఏమిటి? తను ఆ అనుభవం కోసం కాచుకుని అవకాశం దొరకగానే అనుభవించింది. తప్పంతా అతని మీదకి తోయటం తప్పు అని అతని మనస్సులోకి రాకుండా తనకు పుట్టబోయే పాపాయిని గురించి ఆలోచిస్తూ గడిపేస్తోంది. ఇక ఓ కొత్త ఇంట్లోకి వెళ్ళిన వారం రోజుల తర్వాత ఒక సాయంకాలం ఎలక్ట్రిక్ దీపం వెలగలేదు. కరెంటు పోయింది. ఎక్కడో ఏదో బాగు చేస్తున్నారని మీనాక్షి ఊరుకుంది. రేడియో కూడా మోగటం లేదు. చీకటి పడింది. చదువుకోవటానికి వీల్లేదు. అరగంట అయింది, గంట అయింది, కరెంట్ లేదు. మీనాక్షి తలుపు తెరిచి వసారాలోకి వెళ్ళి చూసింది. పక్క వాటాలో దీపాలు వెలుగుతున్నాయి. అంటే తన వాటాలోనే కరెంట్ లేదు. ఎలక్ట్రీషియన్ని పిలిపించాలి. ఎలా? పని మనిషి సాయంకాలం 4 గంటలకే వెళ్ళిపోయింది. తనకి ఎలక్ట్రీషియన్ ఎక్కడుంటాడో తెలియదు. తలుపు దగ్గర నిల్చుంది. ఏం చేయాలని ఆలోచిస్తూ పక్కవాట తలుపు తెరుచుకుని ఒక యువకుడు బయటకు వచ్చాడు. మీనాక్షిని చూసి తల వంచుకుని వెళ్ళిపోయాడు. తలుపు తాళం వేయకుండా వెళ్ళాడు అంటే బహుశా వెంటనే వస్తాడేమో. తను ఊహించినట్టే అతను వస్తున్నాడు, సిగరెట్ డబ్బా కొనుక్కొని. అతన్ని అడిగితే అని సందేహిస్తోంది మీనాక్షి. తలుపు దగ్గర నిల్చున్న మీనాక్షిని అతను పరీక్షగా చూస్తూ వెళ్ళిపోతున్నాడు. క్షమించండి అని పిలిచింది. వెనక్కి తిరిగాడు అతను. దీపాలు వెలగటం లేదు. ఇక్కడ దగ్గరలో ఎలక్ట్రీషియన్ ఉన్నారా అని అడిగింది. అతను మాట్లాడకుండా అతని గదిలోకి వెళ్ళిపోయాడు. మీనాక్షి ఆశ్చర్యపోయింది. పలకరించినా జవాబు చెప్పకుండా వెళ్ళిపోయిన మర్యాద తెలియని ఈ మనిషి ఎవరా అని క్షణంలో అతను మళ్ళీ బయటకు వచ్చాడు. బహుశా ఫ్యూజ్ పోయి ఉంటుంది. మీరు ఇలా అవసరాలు నిల్చోండి, నేను చూస్తాను అని టార్చ్ వెలిగించి లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత దీపాలు వెలిగాయి. మీనాక్షి లోపలికి వెళ్ళింది. అతను కుర్చీ మీద నుంచి దిగుతున్నాడు. చాలా థ్యాంక్స్, మీకు చాలా శ్రమ ఇచ్చాను అంది. మీరు ఒంటిగా ఉంటున్నారా అడిగాడు. అవును. కిటికీలో ఉన్న పుస్తకాలు పరీక్షగా చూశాడు. ఒక పుస్తకం తీసి చదువుతున్నారా అడిగాడు. తల ఊపింది. మీరు చదివేసిన తర్వాత నాకు ఒకసారి ఈ పుస్తకం ఇవ్వండి, చదివిస్తాను. ఇప్పుడు చదవట్లేదు, తీసుకెళ్ళండి అందామె. అతను పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. మీనాక్షి మంచం మీద చతికిలబడింది. చాలా విచిత్రమైన మనిషి. అనవసరంగా ఒక మాట మాట్లాడలేదు. 25 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండవు. సామాను ఛాయ, పొడుగు, సన్నం, సరిగా తిండి తింటున్నట్లేదు. విచిత్రమైన కళ్ళు రైలు ఇంజన్ దీపాల్లా ఉన్నాయి. తర్వాత డబ్బాడు సిగరెట్ ఎందుకో అన్నీ కాలుస్తాడా? సరిగా తలదూకోలేదు. జుట్టు చిందరవందరగా నుదుటి మీద పడుతోంది. పగలంతా ఇంట్లోనే ఉంటాడు. ఉద్యోగం లేదా? చదువుకున్న మనిషి మళ్ళీ ఉన్నాడు. అయినా అతను ఎవరో తనకెందుకు అనుకుని అన్నం తిని పడుకుంది. మరి ఈ భాగం ముగిద్దామా? తరువాయి భాగం ఇంకో 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.